You choose. God made real food which is good for health, and man made junk food which destroys our health. దేవుడు నిజమైన సహజమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరిచారు, అది నీకు ఎంతో మంచిది. మానవుడు జంక్ ఫుడ్ అనగా వ్యర్థమైనటువంటి ఆహారాన్ని, అనారోగ్యకరమైన ఆహారాన్ని కలుగు చేసుకున్నాడు. మీకు తెలుసా, ఈరోజు ఇంట్లో నుండి బయటికి వెళ్తే దొరికేవన్నీ ఇవే. ఏంటి వాటి పేరేంటో తెలియనట్టు చూస్తున్నాను నన్ను. చూడండి, చెప్పండి, వాటి పేరేంటి చెప్పండి. ఏంటి చెప్పాలి? ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయట. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే వాళ్ళు చేసేటువంటి వాటిలో డాల్డా వేసి చేస్తారు, అది ఆరోగ్యానికి చాలా కీడు చేస్తుంది. అలాగే వారు కలుగు చేసేటువంటి వాటిలో చాలా వరకు వెజిటేబుల్ ఆయిల్తో చేస్తారు, అవి దేహానికి మన లివర్ని నాశనం చేసి వదిలేస్తాయి. అది స్లోగా జరుగుతుంది, వెంటనే జరగదు. దానివల్ల ఖచ్చితంగా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సిందే. 40-50 దాటితే ఆటోమేటిక్గా బాడీ రెడీ అవుద్ది ఎక్కడికి వెళ్ళడానికి. అమ్మగారింటికి, అత్తగారింటికి కాదు, ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుద్ది. దాన్ని రెడీ చేస్తున్నాం మనమే, చెత్త చెదారం తిని. పిల్లలకు మంచి ఆహారం పెట్టండి. ఒరిజినల్గా ఇప్పుడంతా సీడ్లెస్, దేవుడు కలుగు చేసిన వాటి ఇంట్లో సీడ్ ఉంటుంది.